రైటు శ్రీకాకుళం టీడీపీలో టికెట్ మంటలు రాజుకున్నాయి. గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోలు పగలగొట్టారు అనుచరులు. పార్టీ ఫ్లెక్సీలను జెండాలను తగలబెట్టింది అసమ్మతి వర్గం. గుండా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఓడిస్తామంటున్నారు. ఇండిపెండెంట్ గా గుండా లక్ష్మీదేవిని గెలిపిస్తామని నినాదాలు చేస్తూ ఉన్నారు. అనుచరులతో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ లక్ష్మీదేవి సమావేశమయ్యారు. టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటున్నారు అనుచరులు. శ్రీకాకుళం టీడీపీలో రేగిన టికెట్ మంటల్ని మనం చూస్తూ ఉన్నాం. గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదని ఒక్కసారిగా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఫోటోల్ని పగలగొడుతూ ఉన్నారు అనుచరులు. పార్టీ ఫ్లెక్సీలను జెండాలను తగలబెట్టేశారు అసమ్మతి వర్గం. గుండా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా శ్రీకాకుళం ఎంపీ స్థానంలో పోటీ చేయబోతున్న రామ్మోహన్ నాయుడిని ఓడిస్తామని చెప్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ గా గుండా లక్ష్మీదేవిని గెలిపించుకుంటామని నినాదాలు చేస్తూ ఉన్నారు. అనుచరుల ఆగ్రహవేశాల్ని మనం చూస్తూ ఉన్నాం. అనుచరులతో మాజీ మంత్రి గుండా అప్పుల సూర్యనారాయణ అలాగే లక్ష్మీదేవి సమావేశమైనట్టుగా తెలుస్తోంది. టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటున్నారు అనుచరులు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రని ఈ రోజు నారా లోకేష్ ఈ టికెట్లను అమ్ముకొని ఈ రోజు ఇక్కడ గుండా కుటుంబానికి అన్యాయం చేశారు. కనీసం కేడర్ కూడా లేదు. గుండు సంక్రాంతి వ్యక్తికి కేడర్ లేకుండా కనీసం ఎవడో కూడా తెలీదు. అలాంటి వాడికి ఈ రోజు టికెట్ అమ్మి ఈ రోజు గుండా కుటుంబానికి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారిని మీరు తిప్పేస్తున్నాం. ఉన్నప్పుడు 50 రోజులు లేకుండా ఆయన కోసం గెలిపారు టికెట్ అనేసి ఇదే శంకరాలు ఉత్సాహంగా పనులు చేసుకున్నారు. ఒక్క టికెట్ ఈ రోజు ఇస్తారా? తెలుగుదేశం రాజకీయం చేశారు. సంవత్సరాలు అనేక పోరాటాలు చేశాం. పార్టీ తరఫున అనేక పోరాటాలు జగన్ మీద చేశాం.